అభివృద్ధి కాదు, 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. లేదు, సంక్షేమం లేదు. సంక్షేమం అసలు ఏమి సంక్షేమం లేదు. ఈ 4 ఏళ్లలో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం. అందుకని మళ్ళీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 24లో రావాలి. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఆయన అనుభవంతోనే సాధ్యపడుద్దని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అసలు చెప్పేది ఏంటంటే, డబ్బులు ఇస్తున్నాడు అన్నారు ఇందాకే ఫస్ట్లోనే. ఆ డబ్బులు ఇస్తున్నాడు, ఆటోలోకి 10,000 ఇచ్చి 20,000 ఎట్లా ఆక్కుంటున్నాడు. ప్రతి ఒక్కరికి అమ్మఒడని వేస్తున్నాడు. అయ్యే బుడ్డి దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. అట్లాగనే ప్రతి అంశంలో కరెంటు బిల్లులు ఏంటి, అన్నీ నిత్యావసర వస్తువు ప్రతిదీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్నిటి మీద ట్యాక్స్ చేసి అందరినీ పిండుతున్నాడు. డబ్బులు ఇచ్చేది 100 అయితే 1000 వసూలు చేస్తున్నాడు ఒక్కోళ్ళ దగ్గర. అందుకని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అసలు జనాలందరూ నోర్లు మీద చేతులు వేసుకుంటున్నారు. ఎందుకు అయితే అయ్యో ఎక్కడ వినలేదు మేమని. ఏది ఇట్లా సెక్రటరియట్ అసలు పనికిరాదన్న దాన్ని 350 కోట్లు తెచ్చాయంటే జనం అందరూ ఆశ్చర్యపోతున్నారు. సార్, జగన్ పాదయాత్ర చేసినప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు అని చెప్పారు. ఈరోజు 3 అంటున్నాడు, 4 అంటున్నాడు. దీని మీద అసలు ఈ మద్యం రద్దు చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని వాగ్దానం చేశాయండి. ఇవన్నిటికీ అదే ఆన్సరు. నేను మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేటప్పటికి మద్యాన్ని పూర్తి మాఫీ చేసి నేను వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను, నెక్స్ట్ అడగనన్నాడు. మరి అది ఆయన విజ్ఞతే. రాజధాని గురించి ఏముంది, నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఇక్కడ, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటుందని చెప్పి అందరి చేత చెప్పించాడు. వాళ్ళ కోటరీ మొత్తం అదే ప్రచారం చేశారు. అందుకని ఈ రాజధాని ప్రజలందరూ మోసపోయారు. ఆ మోసాన్ని తెలుసుకొని 1500 రోజుల నుంచి రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. కుర్చీలు కూడా లేవు. వాస్తవంగా అయితే కొన్ని కుర్చీలు ఉంటాయి, డబ్బులు ఉండవంటారు, కానీ ఆఫీసు ఉంది, డబ్బులు లేవంటారు. కానీ ఇది ఆఫీసు లేదు, కుర్చీ లేదు, ఏమీ లేదు. కారు మీద నెంబర్ ప్లేట్ వేసుకోవడానికే పనికి వస్తుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది. రాష్ట్రం అభివృద్ధి జరగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ రోజున ఆర్కే గారు, జగన్మోహన్ రెడ్డి గారు మన మంగళగిరి మిద్ది సెంటర్లో నుంచొని ఏం చెప్పారు? ఇదే రాజధాని అన్నాడు. మీరు రాజధాని రైతులను మోసం చేయని అన్నారు. ఇక్కడే రాజధాని కట్టిస్తా అన్నారు. అదే 175 సీట్లు 155 సీట్లు వస్తే మేము ఇక్కడ రాజధాని మోడీ మెడలు వంచి తీసుకొచ్చి రాజధాని చేస్తానని ఏర్పాటు చేశానన్న పెద్ద మనిషి ఈ రోజున 3 రాజధానులని ఎవరికి తగాదు పెట్టాలని, ఏ కులానికి తగాదు పెట్టాలి, ఏ రైతుకు తగాదు పెట్టాలి? ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. అదే రైతుల దగ్గర భూములు తీసుకోవాలిగా. అదే రైతుల దగ్గర ఆ 2 దగ్గర భూములు తీసుకోవాలిగా. ఏ రైతు నష్టపోతాడు? ఏ రైతు నష్టపోతాడు చెప్పండి మీరు. ఇంతవరకు రాజధాని అన్నారు. మరి ఎక్కడన్నా కానీ ఒక ఇటుకేషన్ పాపన ఉందా? ప్లస్ పోను అది మొత్తం ఎడారి చేసి అడవి అన్నాడు కదా, అడవిలాగా చేసి. అది మీకు తెలుసుగా, మీకు తెలవదే ఉంది. తాకట్టు పెట్టాలని చూస్తున్నాను మాట వాస్తవం కాదా? ఇప్పుడు సచివాలయం ఉంది, ఎంత చక్కగా చేశారు, ఎంత నీట్గా చేశారు. హైకోర్టు ఉంది, హైకోర్టుకి వెళ్తున్నారు కదా జనం, ఎంతమంది వెళ్తున్నారు? అంతకుముందు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? సార్, జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తున్నారు. మద్యపాన నిషేధం అయిందంట. చేశారు బాగా. ఎట్లా చేశారు? దశల వారీగా చేస్తా అన్నాడు. సామాన్యుడి మద్యం తాగాలంటే భయపడాలన్నారు. అదే మద్యపాన దేశానికి టీచర్లని చదువుకున్న వాళ్ళని ఎంప్లాయీని పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళతో మద్యం అమ్మేస్తున్నాడు. సార్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ సంవత్సరం విడుదల చేశారా? జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వాళ్ళు అయితే నిన్న చిన్నగాంధీ దగ్గర టవర్ ఎక్కి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని ఆ కుర్రోడు చిత్తూరు నుంచి అక్కడి నుంచి వచ్చి గోలగోలు చేస్తున్నారు వైసీపీ జెండా పట్టుకుని. అది మీది ఎలా ఉంది? మీడియా వాళ్ళు కూడా తీసినట్టున్నారు. ఓవరాల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందని నేను చెప్పడం కాదు, జనాలను అడిగి తెలిసిద్ది. మీ మీడియాకు కూడా తెలిసిపోయింది ఇది ఆల్రెడీ. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు జెండా పట్టుకొని తిరిగాడంటే ఇట్లా మనం మీటింగ్ చెప్పామంటే ఆయన తీసుకురాను అరికాల కోటింగ్ ఇవ్వను. జెండా తెలుగుదేశం జెండా పట్టినా కూడా మరి ఆడు ఏ పార్టీ అని తెలుసుకుంటున్నారు. ఎట్లా చెప్పినా కూడా అట్లా చెప్పినా కూడా వచ్చి ఏడుపెత్తం ఇట్లా చేస్తున్నారు. తెలవంది మీకు.